జయ హో పత్రిజీ. ధ్యానం తర్వాత మనకు అది ఈజీ అయిపోతుంది. ఈ శక్తి ద్వారా భౌతిక శరీరాలు అవసరాలు, ఈ శక్తి ద్వారా భౌతిక అవసరాలు, భౌతిక ఆనందాలు పొందటం జరుగుతుంది. మరి ఉదాహరణకి వ్యక్తి వికాసానికి భౌతికపరమైన అవసరాలకు ఇది సహాయం చేస్తుంది. భౌతిక అవసరాలకు సహాయం చేస్తుంది మనం ధ్యానం చేయడం వల్ల. భూమితో అనుసంధానమై ఉన్నామన్న భావనను కలిగిస్తుంది. సెల్ఫ్ ఇంపార్టెన్స్ని కలిగిస్తుంది. మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, స్థిరత్వం లభిస్తుంది, భద్రత దొరుకుతుంది. ఈ చక్రం సక్రమంగా పనిచేయడం వల్ల భౌతిక ప్రపంచంతో మనము కనెక్ట్ అయి ఉంటామన్నమాట. ఈ వాస్తవంతో భౌతిక వాస్తవంతో మనం కలిసి ఉంటాం. ఈ భౌతిక వాస్తవంతో భౌతిక సమాజంలో కూడా మనము కలిసిమెలిసి ఉండగలుగుతాం. ఈ చక్రం అండర్ యాక్టివేట్ అయితే ఏమవుతుంది అంటే భయం, ఆందోళన, విశ్రాంతి లేకపోవడం, ఎప్పుడు అలసిపోయినట్లు, ఎప్పుడు సోమరితనంగా ఉండడం, నిరాశకు గురి అవ్వడం జరుగుతుంది. ఇది ఓవర్ యాక్టివ్ అయితే అధిక భౌతికవాదాన్ని కలిగి ఉంటుంది. అంటే ఎప్పుడు ఎవరు మాట్లాడినా నెగటివ్ మాట్లాడడము, వారితో ఆర్గ్యూ చేయడము ఇదే ఉంటుంది. సమస్థితిలో ఉంటే సర్వైవల్ శక్తి, జాగృతి, కుండలిని జాగృతి అవుతుంది. ఈ చక్రం రంగు ఎరుపు, పృథ్వీతత్వం కలిగి ఉంటుంది. గంధం వాసన, స్మెల్ ఎలా ఉంటుందంటే గంధం వాసన వస్తుంది. దీని క్వాలిటీ, ఆ గంధం వాసన రావడం దీని క్వాలిటీ. ఈ క్వాలిటీ ఎక్కువ అయితే భౌతిక వాసనలో పడిపోతాం, అంటే భౌతిక వ్యామోహంలో పడిపోతాం. భౌతిక ప్రపంచంలో మనము కొట్టుమిట్టాడుతూ ఉంటాం అన్నమాట. మనం ఇంకా ఆధ్యాత్మికత తక్కువైపోతుంది. ఈ చక్రం ద్వారా మనం భూలోకంతో అనుసంధానమైనప్పుడు మనము మెల్లమెల్లగా ముముక్షువుగా మన ఆధ్యాత్మిక ప్రగతిని, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి ఎదగడానికి ప్రగతిని మొదలు పెడతాం. సత్యాన్ని తెలుసుకోగలుగుతాం, సత్యాన్ని వెతుకుతాం, సత్య శోధన, సత్య సాధన మొదలవుతుంది.